ఓం నమో వెంకటేశాయ. దేవరిషి సువచనాయన, దేవరిషి పితృభూతాయన. గోవింద గోవింద. పుమర్థసిద్ధ్యై సతతోద్యతాస్మః, తమర్థహేతుం సుతరాంచ విద్మః. సమర్థచింతాముపధాయ యోగ్యాం, త్వమర్థసంతాన విధాయకస్యాః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుగలవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యా ప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, బుద్ధిశుద్ధ్యర్థం, విద్యాభివృద్ధ్యర్థం, భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా, బ్రహ్మ బీజం, భక్తిశక్తిః, జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం, వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం, రాగాపహానమపి భావరసేన సిక్తం, గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. యుధిష్ఠిర మహారాజు గారు నారద మహర్షిని శిశుపాలుడి వధ గురించి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానంగా నారద మహర్షి గారు జయ విజయుల యొక్క శాప వృత్తాంతాన్ని ప్రారంభించి చెప్పారు. ఆ శాప వృత్తాంతంలో హిరణ్యాక్ష సంహారం వరకు చెప్పినట్లే అయిపోయింది కదా అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు గారు కూడా హిరణ్యకశిపువు తన పిల్లవాడు ప్రహ్లాదుణ్ణి ఎందుకు హింసించాలనుకున్నాడు, ఆ కారణంతోనే కదా శ్రీహరికి అతని మీద కోపం వచ్చి అతన్ని వధించాడంటున్నారు అని ప్రశ్న వేశాడు. ఇంతవరకు ప్రథమాధ్యాయంలో మొదటి అధ్యాయంలో జరిగింది. రెండవ అధ్యాయంలో దానికి సమాధానం నారద మహర్షి గారు చెప్తున్నారు. నారద ఉవాచ. భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా హిరణ్యకశిపురాజన్ పర్యతప్యద్ రుషా శుచా అని ప్రారంభించి, భ్రాతరి తన సోదరుడు హిరణ్యాక్షుడు ఏవం దేవపక్షపాతి అయినటువంటి శ్రీహరి చేతిలో మరణించాడు. వినిహతే మరణించేశాడు. అందులోనూ హరిణ దేవపక్షపాతి అయినటువంటి హరి క్రోడరూపిణ క్రోడమూర్తిన వరాహ రూపంలో వచ్చి అతన్ని సంహరించాడు అనే విషయం తెలిసేసరికి హిరణ్యకశిపువు అనేటువంటి అతని సోదరుడు రాజన్ ఓ యుధిష్ఠిర పర్యతప్యత్ చాలా బాధపడ్డాడు. కేవలం బాధపడటం కాదు, రుషా కోపగించుకున్నాడు, శుచా పాపం ఏడిచాడు, కోపగించుకున్నాడు, ఏడిచాడు, చాలా చాలా బాధపడ్డాడు. కోపానికి ఏడుపుకి మధ్య కొట్టుమిట్లాడాడు. భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తిన
హిరణ్యకశిపూరాజన్ పర్యతప్యత్ రుషా శుచ. ఇలా చేసి ఆహచేదం రుషాపూర్ణ సందష్టదశనచ్ఛద కోపోజ్వలద్భ్యాం చక్షుర్భ్యాం నిరీక్షన్ ధూమ్రమంబరం. ఒక పెద్ద సభ చేశాడు. ఆ సభలో తన మధ్యలో నుంచుని ఆహచేదం ఇలా అన్నాడు. రుషాపూర్ణ అనేటప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. అసలు కోపం మొత్తం అతనిలో నిండి ఉందా, లేదా కోపంతోనే నిండి ఉన్నాడా అన్నట్లుగా ఉన్నాడు. రుషాపూర్ణ. ఎలా తెలుస్తోంది అతని కోపం? సందష్ట దశనచ్ఛద, పళ్ళు పట్ట 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 కొరుకుతున్నాడు. సందష్ట దశనచ్ఛద కోపోజ్వలద్భ్యాం చక్షుర్భ్యాం, అసలు కిందకి చూడట్లేదు, పైకి చూస్తున్నాడు. ఆ పైకి చూస్తున్నప్పుడు కోపోజ్వలద్భ్యాం, కోపంతో రెండు కళ్ళు కూడా భగభగ మండుతున్నట్లున్నాయి, కోపంతో ఎర్రబడిపోయి ఉన్నాయి. కోపోజ్వలద్భ్యాం చక్షుర్భ్యాం, అవి కళ్ళలాగా లేవు, మండుతున్న అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. కోపోజ్వలద్భ్యాం చక్షుర్భ్యాం, అలాంటి కళ్ళతో పైకి చూస్తున్నాడు. అంబరం నిరీక్షన్, ఆ అంబరమేమో ధూమ్రం, మొత్తం పొగపరుచుకున్నట్లుగా ఉంది. ఆకాశాన్ని చూస్తే పొగపరుచుకున్నట్లుగా ఉంటుంది కదా, పొగపరుచుకున్నట్లుగా ఉంది. చూసేవాళ్ళకి ఈయన కళ్ళే నిప్పుల్లాగా ఉన్నాయి, ఈ నిప్పుల నుంచే పొగ బయటికి వచ్చింది, ఆ పొగే ఆకాశమంతా నిండి ఉంది అని అనిపించేంతగా కోపంగా ఎర్రబడిన కళ్ళతో పైకి చూస్తున్నాడు. పైకే ఎందుకు చూస్తున్నాడు అంటే, పైన ఆకాశంలోనే వైకుంఠం ఉంది, ఆ వైకుంఠంలో శ్రీమన్మహావిష్ణువు ఉన్నాడు, ఆ శ్రీమన్మహావిష్ణువే నా తమ్ముణ్ణి సంహరించాడు అనేటువంటి కోపంతో పైకే చూస్తున్నాడు. ఆహచేరం వృషాపూర్ణ సందష్ట దశనచ్ఛద కోపోజ్వలద్భ్యాం చక్షుర్భ్యాం నిరీక్షన్ ధూమ్రమంబరం. కరాళదంష్ట్రోగ్రదృష్ట్యా దుష్ప్రేక్ష్య భ్రుకుటీముఖ శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్. మనిషి మొహం చూసేట్టు లేదు, అంత ఘోరంగా ఉంది. అసలే కరాళదంష్ట్ర, అతని కోర పళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ కోర పళ్ళతో శబ్దం వచ్చేట్టుగా కటకటకట కొరుకుతున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు. కరాళదంష్ట్ర. దీనికి తోడు ఉగ్రదృష్ట్యా, భయంకరంగా చూస్తున్నాడు, నిప్పులు కురిపిస్తున్నట్లుగా చూస్తున్నాడు అనుకున్నాము. దుష్ప్రేక్ష్య భ్రుకుటీ ముఖ, అతని రెండు కనుబొమ్మలు కోపంతో ఇలా వంగిపోయి ఉన్నాయి. ఆ కనుబొమ్మలు అసలే రాక్షసుడి కనుబొమ్మలాయే, ఆ కనుబొమ్మలు కోపంతో వంగిపోయి ఉంటే అస్సలు చూడలేకనట్లుగా ఉన్నాయి, ఎవ్వరూ చూడలేకపోతున్నారన్నట్లుగా ఉన్నాయి. అలాంటి దుష్ప్రేక్ష్య భ్రుకుటి, వీటితో కలిసినటువంటి ముఖంతో ఉన్నాడు. ముఖంలో కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి, కణకణలాడుతూ ఉన్నాయి. ఆ కళ్ళ మీద ఉండేటువంటి కనుబొమ్మలేమో కోపంతో వంకర తిరిగి ఉన్నాయి, అవి చూడలేరు. అలాగే కిందకు వస్తే కరాళదంష్ట్ర, అతను కొరుకుతున్నటువంటి పళ్ళు, కోరపళ్ళు కటకటలాడుతూ కనిపిస్తున్నాయి. ఇలాంటి భృకుటీముఖ, ఇంత కోపంగా ఉండేటువంటి ముఖంతో పైకి చూస్తూ ఆకాశం వైపుకి శూలముద్యమ్య, ఒక శూలాన్ని పైకి లేపి సదసి, సభ చేశాడు కదా, ఆ సభలో దానవాన్ ఇదమబ్రవీత్, తన తోటి రాక్షసులతో, తన తోటి దానవులతో ఇలా అన్నాడు. కరాళదంష్ట్రోగ్రదృష్ట్యా దుష్ప్రేక్ష్య భ్రుకుటీముఖ శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్. భోభో దానవదైతేయాః ద్విమూర్ధన్ త్ర్యక్ష శంబర శతవాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల అని పిలిచన్నాడు. 1.5 శ్లోకంతో ఒక్కొక్కళ్ళని విడివిడిగా పిలిచాడు. పిలిచి తర్వాత వాళ్ళకు కొన్ని మాటలు చెప్పాడు. భోభో, అయ్యల్లారా, దానవ దైతేయాః, ధనువంశంలో పుట్టిన వాళ్ళల్లారా, దితివంశంలో పుట్టిన వాళ్ళల్లారా. దితికి అప్పటికి 2 పిల్లలు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపువు. అందులో హిరణ్యాక్షుడేమో వరాహావతారంతో వచ్చినటువంటి శ్రీహరి చేతితో మరణించాడు, కానీ అతనికి కొంతమంది పిల్లలున్నారు. అలాగే ఈయనకి కూడా ప్రహ్లాదుని ఇప్పుడు సీన్లోకి తీసుకురాకపోయినా పిల్లలున్నారు. సో దితివంశంలో పుట్టినటువంటి వాళ్ళారా, అలాగే దానవ వంశంలో పుట్టినటువంటి వాళ్ళలారా, దానవ దైతేయాః ద్విమూర్ధన్,
రెండు తలకాయలతో ఉండేటువంటి ద్విమూర్ధ అని పిలువబడేటువంటి ఓ రాక్షసుడా, త్ర్యక్ష మూడు కళ్ళతో వికృతంగా ఉండేటువంటి ఓ త్ర్యక్షుడా, శంబర శంబర అనే పేరుతో ఉండేటువంటి ఒక రాక్షసుడా, శతవాహో లేదా శతబాహో 100 చేతులుండేటువంటి ఓ రాక్షసుడా, హయగ్రీవ గుర్రం తలకాయతో ఉండేటువంటి ఒక రాక్షసుడా, నముచే అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడా, పాక ఇల్వల ఓ రాక్షసుల్లారా అని పిలిచాడు. వీళ్ళనే ఎందుకు పిలిచాడు అంటే వీళ్లతో పైన చేయించుకోవలసిన పని ఒకటి ఉంది, లేదా పనులు చాలా ఉన్నాయి, వాటి కోసం ఆ పనులకు మీరు యోగ్యులుగా ఉంటారు అనే అభిప్రాయంతో వీళ్ళని పిలిచాడు. అందులో దానవాహ అంటే పైన తాను చెప్పబోయేది భూలోకంలోకి వెళ్ళి అక్కడ ధర్మాలను మొత్తం నాశనం చేయండి అని చెప్పబోతున్నాడు. కాబట్టి దాంట్లో దానవులు ప్రధాన పాత్ర వహిస్తారు. దానవులు అంటే దానం వాంతి ఇది దానవాహ, దానాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు. ఎవరికైనా ఏమైనా దానం చేస్తే ఆ దానాన్ని మొత్తాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు, దాతలను హింసించేటువంటి వాళ్ళు, వీళ్ళు దానవులు. మీరు వెళ్ళి దానం అనేదాన్ని ఈ లోకంలో లేకుండా చేయండి అని చెప్పడానికి దానవుల్ని ప్రత్యేకించి పిలిచాడు. దైతేయాహ, దితి అంటే ఛేదనం, నరకటం. ఆ నరకటం ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని విడిగా పిలిచాడు. వెళ్ళండి, కనిపించిన వాడిని కనిపించినట్లు నరికేయండి అని చెప్పబోతున్నాడు. ద్విమూర్ధన్, ఇలాంటి పనులు చేయాలి అంటే ఒక్క తలకాయతో ఆలోచిస్తే సరిపోదు, 2 తలకాయలతో ఆలోచించాలి, 2 రకాలుగా ఆలోచించాలి. టార్చర్ పెట్టాలంటే కొంచెం తెలివి ఎక్కువగా ఉండాలి. కాబట్టి తెలివి ఎక్కువగా ఉండేటువంటి ద్విమూర్ధన్ అనేవాడిని పిలిచాడు. త్ర్యక్ష, 2 కళ్ళతో చూస్తే ఎవరు భయపడరు, వెళ్ళి అందరినీ భయపెట్టాలి. కాబట్టి వికృతంగా ఉండేటువంటి 3 కళ్ళవాడా నువ్వు ముందుకురా అని ఆ రాక్షసుని ప్రత్యేకించి పిలిచాడు. ఇది కాక శంబర అని పిలిచాడు. శంబర అంటే ప్రత్యేకమైన అర్థం ఉంది. శం అంటే శంభం అన్నా కూడా పదునైనటువంటి ఆయుధానికి చివర ఉండేటువంటి ముల్లు అని అర్థం. ముసలం అని ఒక ఆయుధం, ఆ ఆయుధానికి చివర ఉండేటువంటి ముల్లుకు శంభం అని పేరు. ఆ శంభంతో ముల్లుతో గుచ్చేవాడు కాబట్టి శంబరహ అని పేరు. వెళ్ళి ప్రతివాణ్ణి ముల్లుతో గుచ్చి ఏడిపించు అని చెప్పడానికి వాడిని పిలిచాడు. శంబర. శతబాహో, 2 చేతులతో ఏడిపించటం కాదు, ఒక చేతితో కొట్టడం కాదు, శతబాహో 100 చేతులతో వెళ్ళి కొట్టేవాడువా నువ్వు ముందుకురా అని వాడిని పిలిచాడు. హయగ్రీవ, అసలు మనిషి అంటే లేదా మనిషి తాలూకు ముఖమున్నవాడైతే ఒక రకంగా మంచిగా ఏమన్నా ఆలోచిస్తాడేమో, జాలి పడతాడేమో, అసలు ఈ ముఖమే పనికిరాదు. గుర్రం మొహం ఉన్నవాడా నువ్వు ముందుకురా, అసలు ఈ మనుషుల మీద ఏమాత్రం జాలి చూపించకుండా నేను చెప్పే పని చెయ్యి అనటానికి వాడిని పిలిచాడు. నముచే, ఒక్కసారి చేతికి దొరికితే వాణ్ణి వదిలిపెట్టడు అని నముచికి పేరు. నముంచతి హస్తగతం అనే అర్థంలో ఆ పేరు పెట్టారు అతనికి. నువ్వు ముందుకురా, చేతికి ఎవరైనా దొరికితే వాణ్ణి వదిలిపెట్టద్దు, వాణ్ణి అలాగే కొట్టేసేయి అని ఆ నముచిని ముందు పిలిచాడు. పాక, పైన గ్రామాలని వాటిని కాల్చేసేయండి అని చెప్పబోతున్నాడు. కాబట్టి ఆ కాల్చడానికి వీలుగా ఉండేటువంటి ఓ పాకుడా నూరా అన్నాడు. అలాగే ఇల్వలహ అంటే ఇలా భూమి మొత్తాన్ని గడగడలాడించేవాడు ఈ ఇల్వలుడు. పైన చెప్పబోయేటువంటి పనికి ఇల్వలుడు పనికొస్తాడని అనుకుని ఇల్వలుడిని ప్రత్యేకించి ముందుకు పిలిచాడు. ఇంకా కూడా విప్రచిత్తే మమ వచః పులోమన్ శకునాదయ శృణుతానంతరం సర్వే క్రియతామాశు మా చిరం అని పై శ్లోకంలో కొంతమందిని పిలిచి వాళ్ళకి మీరు చేయాల్సిన పని ఉంది అని చెప్పాడు. విప్రచిత్తే, ఓ విప్రచిత్తే అనే రాక్షసుడా నువ్వు ముందుకురా. మమ వచః, నేను చెప్పేటువంటి వాక్యాన్ని విని శ్రద్ధగా చెయ్యి. పులోమ అనే పేరు గల రాక్షసుడా నువ్వు కూడా రా. శకున అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడా నువ్వు కూడా ముందుకురా. ముందుకొచ్చి మీరందరూ శృణుత, నేను చెప్పిన వాక్యాన్ని వినండి, నేను చెప్పే మాట వినండి. అనంతరం, విన్న తరువాత ఏమాత్రం ఆలస్యం లేకుండా సర్వే, అందరూ కలిసి క్రియతాం, నేను చెప్పిన పని చేయండి. ఆశు, వెంటనే చేయండి. మా చిరం, కొంచెం కూడా ఆలస్యం చేయబాకండి.
విప్రచిత్తే, విప్రులు అంటే విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులు, వాళ్ళకి భయం కలిగిస్తావు నువ్వు, అందుకని నువ్వు ముందుకురా, వాళ్ళకి భయం కలిగించి విద్య అని చెప్పుకోవటానికే భయపడేటట్లుగా చెయ్యి అని విప్రచిత్తిని పిలిచాడు. పులోమా అంటే ఇతను విచిత్రమైన రాక్షసుడు. ఇతను వచ్చే ముందు అంధకారం అనేది వస్తుంది. ఇతను రాక మునుపే చీకటి ఒకదాన్ని క్రియేట్ చేస్తాడు. చేసి ఆ చీకట్లో తాను ప్రవేశించి చీకట్లోనే అందరినీ కొట్టేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాడే నాకు కావాలి అని అతన్ని పిలిచాడు. అలాగే శకున అంటే చేయరాని పనిని కూడా చేయటానికి ఎప్పుడూ సిద్ధపడుతూ ఉంటాడు. శక్నోతి అనార్య కర్మణి ఇది శకున. నా ఇది చేయకూడదు అని చెబితే ఆ పని చేయటానికే ముందుకొస్తాడు, లేదా ఆ పని చేయటానికే తన శక్తిని మొత్తం వెచ్చిస్తాడు. కాబట్టి ఇతనికి శకున అని పేరు. కాబట్టి నేను చెప్పబోయేటువంటి ఈ అనార్య కర్మకు నువ్వే యోగ్యుడివి, కాబట్టి నువ్వురా. ఇంకా ఆదయ, మిగతా వాళ్ళందరూ కూడా మీ సామర్థ్యాల మేరకు పనులు చేయాలి, వీళ్ళందరూ కూడా ముందుకు రండి. మమ వచశృణుత, నా వాక్యాలు వినండి, విని వెంటనే రంగంలోకి దిగిపోండి. క్రియతాం ఆశు మాచురం, ఎవ్వరూ వెనకాడద్దు, అందరూ పనులు చేయండి. ఏం చేయాలి, ఎందుకు చేయాలి అంటే ముందు కారణం చెప్తున్నాడు. సపత్నైర్ఘాతిత క్షుద్రై భ్రాతామే దయిత సుహృత్ పార్ష్ణిగ్రాహేణ హరిణ సమేనాప్యుపధావనై అని. నా తమ్ముణ్ణి శత్రువులు సంహరించేశారు. సపత్నై ఘాతిత క్షుద్రై భ్రాత, నా శత్రువులు సపత్నై క్షుద్రై చాలా అల్పులు వాళ్ళందరూ కలిసి నా తమ్ముణ్ణి సంహరించేశారు. వాడు దయిత సుహృత్ మే, నాకు చాలా ఇష్టమైనవాడు, నాకు చాలా స్నేహితుడు. అలాంటి వాణ్ణి ఈ క్షుద్రులైనటువంటి దేవతలు శత్రువులు సంహరించారు. దేవతలు ఎక్కడ సంహరించారు? శ్రీహరి కదా సంహరించాడు అంటే అంటున్నాడు కాదు, ఉపధావనై, వీళ్ళందరూ కలిసి శ్రీహరిని ఎప్పుడు భజన చేస్తూ కూర్చున్నారు. భజన అంటే రెండు రకాలు, ఒకటి హరిభజన అని మనం అనుకునే భజన, రెండోది ఆ హరినే సేవించటం అనేటువంటి పనులు, ఆయన వెంటే వెళ్ళటం, ఆయన వైపుకే వెళ్ళటం అనేటువంటి పనులతో ఆయన్ని ప్రియం చేసుకున్నారు. చేసుకుని పార్ష్ణిగ్రాహేణ ఆయన్ని తమ పక్షంలోకి చేర్చేసుకున్నారు. ఆయనేమో వాస్తవానికి సమేనాపి, అందరి పట్ల సమభావనతో ఉండేవాడు అనే పేరైనా కనీసం ఉంది. కానీ ఈ సమంగా ఉండేవాణ్ణి కూడా వీళ్ళు వెళ్ళి సేవలు చేసేసి వాళ్ళ పక్షాన్ని చేర్చేసుకుని ఆయన్ని వెళ్ళి వేడుకున్నారు. ఈ హిరణ్యాక్షుడు వచ్చాడు, హిరణ్యాక్షుడిని సంహరించమని వేడుకునేటప్పటికీ ఈయనేమో వాడిని సంహరించేశాడు. సో ఈ తప్పు ప్రాథమికంగా నా శత్రువులైనటువంటి దేవతలది. సపత్నైర్ఘాతిత క్షుద్రై భ్రాతామే దయిత సుహృత్ పార్ష్ణిగ్రాహేణ హరిణ సమేనాపి ఉపధావనై. శ్రీహరి సముడు అనే మాట ఉంది, ఆయన సముడే, కానీ ఆయన వీళ్ళు వెళ్ళి సేవ చేసేసరికి వాళ్ళ పక్షాన చేరిపోయాడు అని పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి సముడు అంటున్నావు, మళ్ళీ వాళ్ళ పక్షాన్ని చేరాడు అంటున్నావు, ఎలా కుదురుతుంది అంటే దానికి చెప్తున్నాడు, తస్య త్యక్తస్వభావస్య ఘృణేర్మాయావనౌకసః భజంతం భజమానస్య బాలస్యేవాస్థిరాత్మనః అని. ఆ శ్రీహరిన్నాడే తస్య త్యక్తస్వభావస్య, తన సమత్వ స్వభావాన్ని వదిలిపెట్టేసుకున్నాడు. ఘృణేహే, ఆయన యొక్క రూపం తేజోమయమైనటువంటి రూపం, కేవలం తేజస్సే ఆయన యొక్క రూపం అని చెప్తారు. అలాంటి వాడు కాస్త మాయావనౌకసః, మాయారూపాన్ని ధరించి ఆ మాయారూపం కూడా వరాహరూపం అయ్యేటట్లుగా చూపించి, అంటే వనంలో తిరిగేటువంటి అడవిలో తిరిగేటువంటి వరాహ రూపంలో తన మాయతో అవతరించి దిగి సంహరించేశాడు. ఘృణేర్మాయావనౌకసః, ఆయన తేజోరూపుడు కదా, ఈ మాయా వరాహ రూపాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది
అంటే త్యక్త స్వభావస్య, తన సమత్వ స్వభావాన్ని వదిలేశాడు కదా. అందువల్ల భజంతం భజమానస్య, తనను సేవించేవాడి పక్షంలో చేరిపోయాడు. తనను దేవతలు సేవిస్తూ ఉంటే ఆ దేవతల పక్షంలో ఈయన చేరిపోయాడు. భజంతం భజమానస్య. దీనివల్ల బాలస్య ఇవ అస్థిరాత్మన, ఎలాగైతే చిన్న పిల్లవాడు చంచలంగా ఉంటాడో అలా చంచలంగా తయారైపోయాడు. ఆయన యొక్క సమస్వభావం అలాగే ఉండాలి. సమస్వభావం అనే గనక సమదృష్టే గనక ఆయనకు ఉంటే ఆయన్ని సేవించినా ఆయన్ని ద్వేషించినా సమంగానే ఉండాలి. కానీ ఈయన తనను సేవించే వాళ్ళకి పక్షపాత ధోరణితో ఉన్నాడు. కాబట్టి తన స్వభావాన్ని వదిలిపెట్టాడు. బాలుడిలాగా చంచలంగా ప్రవర్తించాడు, మెచ్యూర్డ్గా వ్యవహరించలేదు. తస్య త్యక్త స్వభావస్య ఘృణేర్మాయావనౌకసః భజంతం భజమానస్య బాలస్యేవ అస్థిరాత్మనః. ఓకే, ఆయన అలాంటివాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దానికన్నాడు, మచ్చూల భిన్నగ్రీవస్య భూరిణా రుధిరేణ వై అసృక్ప్రియం తర్పయిష్యే భ్రాతరం మే గతవ్యథః అని. నేనేం చేస్తానంటే ఆ శ్రీహరి తాలూకు తలకాయని నా శూలంతో తెగ్గొసేస్తాను. మచ్చూల భిన్న గ్రీవస్య, నేను ఈ శూలంతో ఆయన తలకాయని పక్కకి తీసేస్తాను. అప్పుడు అందులోంచి బాగా రక్తం అనేది కారుతుంది. భూరిణ రుధిరేణవై, బాగా కారుతుంది. ఆ రక్తంతో అసృప్రియం, రక్తం అంటే బాగా ఇష్టంగా ఉండేటువంటి నా తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి తర్పయిష్యే, సంతృప్తిపరుస్తాను. ఆ రక్తంతో తర్పణ చేస్తాను వాడికి. భ్రాతరం, నా తమ్ముడు కదా, నా తమ్ముణ్ణి సంహరించిన వాడి మీద ఈ మాత్రం పగ నేను తీర్చుకోవాలి. అలా తీర్చుకున్నప్పుడే మే గతవ్యథః, నా తమ్ముడిని సంహరించిన వాడిని ఇలా తలకాయ తీసి ఆ రక్తంతో నా తమ్ముడికి తర్పణ చేసి నేను నా వ్యథను పోగొట్టుకుంటాను, నా బాధను పోగొట్టుకుంటాను. అంతవరకు నా బాధ ఉండవలసిందే అని అన్నాడు. మచ్చూల భిన్నగ్రీవస్య భూరిణా రుధిరేణ వై అసృక్ప్రియం తర్పయిష్యే భ్రాతరం మే గతవ్యథః అని హిరణ్యకశిపువు అన్నాడు. వచ్చిన దానవుల్లో ఎవరో వెనకాల నుంచి అన్నారు, నువ్వు మా అందరినీ పిలిచావు, పెద్ద సభ చేశావు, హడావిడిగా చూస్తున్నావు, పళ్ళు కొరుకుతున్నావు అంటే పెద్ద తెలివైన వాడు అనుకున్నాము. నీ మాటే సరిగ్గా లేదు. మొదలుపెట్టిందేమో దేవతలు నా తమ్ముణ్ణి సంహరించారు అని మొదలుపెట్టావు. దేవతలు ఎలా సంహరించారయ్యా? హరి కదా అంటే ఆ హరి మాయారూపాన్ని ధరించి సంహరించాడు, ఆయన తలకాయ తీసేస్తాను, రక్తంతో తర్పణ చేస్తాను అంటున్నావు. నీ శత్రువులు దేవతలైతే నువ్వు శ్రీహరిని సంహరించటం ఏమిటి? నీ శత్రువులు శ్రీహరి అనేవాడిని ఆయుధంగా వాడుకుంటే ఒకవేళ శత్రువుల మీదకు నువ్వు వెళ్ళాలి, ఈ శ్రీహరి మీదకి వెళ్ళటం ఏంటి? ఏం పద్ధతి, ఏం తెలివి, మాటల్లో పొంతనేది అని వెనకాల నుంచి ఎవరో అన్నారు. దానికి తెలివిగా సమాధానం చెప్పాడు, కాదు, నేనేం తెలివి తక్కువగా మాట్లాడట్లేదు. తస్మిన్ కూటే హితే నష్టే కృత్తమూలే వనస్పతౌ విటపా ఇవ శుష్యంతి విష్ణు ప్రాణాదివౌకసః అని. తస్మిన్, ఆ శ్రీమన్మహావిష్ణువు కూటే, కపటంగా ఉన్నాడు కదా నా పట్ల. అహితే, నాకు మంచి చేయనివాడు కదా, అహితాన్ని చేసినవాడు కదా. అలాంటి వాణ్ణి నష్టే, నేను గనక తలకాయ తీసేసి రక్తధారలతో నా తమ్ముడికి తర్పణం చేసి ఇందాక నేను డాంబికంగా పలికిన మాటల ప్రకారం చేసినట్లయితే నష్టమూలే కృత్తమూలే వనస్పతౌ విటపాహ ఇవ శుష్యంతి, దేవతలందరూ ఎండిపోతారు. ఎలా ఎండిపోతారు అంటే, చెట్టు తాలూకు కొమ్మల్ని ఎండగట్టాలంటే ఒక్కొక్క కొమ్మని నరకాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ కొమ్మలన్నిటికీ మూలంగా ఉండేటువంటి వేళ్ళని తీసేస్తే చాలు. అందులోనూ ఒక తల్లి వేరును ఒకటి ఉంటుంది, ఆ తల్లి వేరును తెగ్గొస్తే చాలు. ఈ శ్రీమన్మహావిష్ణువు దేవతలందరికీ తల్లివేరు లాంటివాడు. ఆ తల్లివేరు గనక కృత్తమూలే, తల్లివేరుని గనక నేను తీసేస్తే వనస్పతౌ విటపాహ ఇవ, చెట్టు తాలూకు తల్లివేరుని నరికేస్తే ఈ కొమ్మల్లాగా ఈ దేవతలందరూ శుష్యంతి, ఎండిపోతారు. అదిలాగా అంటే విష్ణు ప్రాణా దివౌకసః, దివౌకసః, దివ స్వర్గంలో నివాసం ఉండేటువంటి దేవతలందరూ కూడా విష్ణు ప్రాణాహ,
శ్రీమన్మహావిష్ణువుతోనే ప్రాణవంతులుగా ఉన్నారు. ఆ విష్ణు ప్రాణాహ, శ్రీమన్మహావిష్ణువు ఉంటేనే దేవతల యొక్క ఉనికి, లేకపోతే దేవతలకు ఉనికే లేదు, వాళ్ళకి బలమే లేదు. కాబట్టి శ్రీమన్మహావిష్ణువుని నేనేదో చేసేస్తే దేవతలకు ఫలం పోతుంది, నా శత్రువులందరూ కూడా ఎండిపోతారు అని హిరణ్యకశిపువు అన్నాడు. తస్మిన్ కూటే అహితే నష్టే కృత్తమూలే వనస్పతౌ విటపా ఇవ శిష్యంతి విష్ణుప్రాణాదివౌకసః అనేటువంటి ఈ శ్లోకంలో. దానికి కూడా ఎవరో వెనకాల నుంచి అన్నారు, నువ్వు చేయదలుచుకుంటే నువ్వు సైలెంట్గా చేసుకోవాలి, కానీ మమ్మల్ని అందరినీ పిలవటం ఎందుకు, మమ్మల్ని అందరినీ పిలిచి నువ్వు ముందుకు రా అని కొంతమందిని పిలవటం ఎందుకు, కొంతమందిని ఇన్సల్ట్ చేయడం ఎందుకు అని దానికి అన్నాడు, కాదు, మిమ్మల్ని అందరినీ పిలవటంలో ఒక పనుంది. తావద్యాత భువం యూయం బ్రహ్మక్షత్ర సమేధితాం సూదయధ్వం తపో యజ్ఞ స్వాధ్యాయ వ్రతదానినః. మీరందరూ తావత్, నేను ఈ పనిలో ఉంటాను, ఇంతలో మీరందరూ యాత భువం, మీరందరూ భూమికి వెళ్ళండి. భూమికి వెళ్ళి యూయం, మీరందరూ కలిసి బ్రహ్మక్షత్ర సమేధితాం, అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అలాగే శూద్రులు అనేటువంటి 4 వర్ణాల వారు భూమిని చక్కగా పెంచుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ కర్మలను చేసుకుంటూ భూమిని చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. బ్రహ్మక్షత్రాది సమేధితాం, మీరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళి సూదయధ్వం తపో యజ్ఞ స్వాధ్యాయ వ్రతదానినః, వాళ్ళు చేసేటువంటి పనులన్నిటినీ చెడగొట్టేసేయండి. ఎలా చెడగొట్టేయండి అంటే, సూదయధ్వం, ఆ పని చేసే వాళ్ళని ముందు నరికేసేసేయండి, వాళ్ళని చంపేసేయండి, ఏం పర్వాలేదు. సూదయధ్వం, వాళ్ళు తపస్సు చేసుకుంటుంటే తపస్సు చేసుకునే వాళ్ళని మీరు చంపేసేయండి. యజ్ఞాలు చేసేవాళ్ళని, స్వాధ్యాయం, ఇంట్లో కూర్చుని చక్కగా వేదాధ్యయనం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని నాశనం చేసేయండి. వ్రతాలు, ఆయా నియమాలను స్వీకరించి ఏదో తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కొట్టేసేయండి. దానం చేసేవాడిని చూస్తే ఊరుకోవద్దు, దానం చేసేవాడిని చూస్తే కొట్టేయండి. ఏ మంచి పని భూలోకంలో జరగనివ్వద్దు. తావద్యాత భువం యూయం బ్రహ్మక్షత్ర సమేధితాం సూదయధ్వం తపోయజ్ఞ స్వాధ్యాయ వ్రతదానినః అని హిరణ్యకశిపువు రాక్షసులతో అన్నాడు. దానికి కూడా వెనకాల నుంచి ఎవడో కొక్కిరాయి దానవుడు అన్నాడు, నువ్వు పెద్ద మహావీరుడివి, నువ్వు మాత్రం మా శ్రీమన్ మహావిష్ణువు మీదకి వెళతావు, మేమేమో పాపం తక్కువ వాళ్ళము, పనికిరాని వాళ్ళము, మేమేమో భూలోకానికి వెళ్ళి అక్కడ ఏదో తపస్సు చేసుకునే వాళ్ళ మీద, దానాలు చేసుకునే వాళ్ళ మీద మా ప్రతాపాలు చూపించాలా, ఇదే న్యాయం అని. దానికి చెప్పాడు, కారణం ఉంది. వాళ్ళ మీదకి మిమ్మల్ని పంపించటంలో నాకు ఒక ప్రత్యేకించిన కారణం ఉంది. విష్ణుర్ద్విజక్రియామూల యజ్ఞో ధర్మమయ పుమాన్ దేవఋషి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. నేను శ్రీమన్ మహావిష్ణువు మీదకి యుద్ధానికి వెళ్ళాలి కదా, యుద్ధానికి వెళ్ళాలంటే ఆయన చాలా బలవంతుడు, నాకంటే బలవంతుడు. ఆల్రెడీ మా తమ్ముడిని కొట్టేసి తన బలాన్ని నిరూపించుకున్నవాడు. ఎక్కువసేపు ఏం పట్టలేదు, పెద్దగా ఏం కొట్టలేదు, ఒకే ఒక షాట్తో కింద పడేశాడు. కాబట్టి ఆయన నాకంటే చాలా బలవంతుడు. నాకంటే బలవంతుడి మీదకి నేను యుద్ధానికి వెళ్ళాలన్నా, ఆ యుద్ధంలో నేనన్నా డాంబికంగా అన్నటువంటి పని చేయాలన్నా ముందు అతనికి బలం తగ్గాలి. నాకు బలం పెరగటం తర్వాతి మాట, ఆ తర్వాత చూసుకుందాము. అతనికి బలం తగ్గాలి. బలం తగ్గాలి అంటే మీరు వెళ్ళి నేను చెప్పిన పని చేయాలి. ఎందుకు? విష్ణు శ్రీమన్మహావిష్ణువు ద్విజక్రియామూల. ద్విజాహ అంటే 2 సార్లు పుట్టినటువంటి వాళ్ళు, ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళు. అలాంటి ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి క్రియలతో పెరిగి పెద్దవాడయ్యాడు. విష్ణు ద్విజక్రియామూల. ఉపనయనం చేసుకున్నవారు ఏమేం చేస్తారు అంటే వేదాధ్యయనం చేస్తారు. ఆ వేదాధ్యయనం తర్వాత దాని అర్థాన్ని తెలుసుకుంటారు. తర్వాత దాని అర్థరూపమైనటువంటి ధర్మాన్ని చక్కగా ఆచరణ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ధర్మాచరణ చేసేవాళ్లే ఈ విష్ణువుకు బలం. ఎందుకు అంటే యజ్ఞ, ఈ శ్రీమన్మహావిష్ణువు యజ్ఞస్వరూపుడు. యజ్ఞాలు ఎవరు చేయాలి? ఈ ఈ ద్విజులే క్రియల ద్వారా చేయాలి. కాబట్టి విష్ణు ద్విజక్రియామూల యజ్ఞ.
అందువల్లే అతను ధర్మమయ, ధర్మస్వరూపుడు అని చెప్పారు. పుమాన్, ఆ విష్ణువు అనేటువంటి పురుషుడు, అన్ని శరీరాలలో ఉండేటువంటి పురుషుడు అనే అభిప్రాయం ప్రస్తుతానికి హిరణ్యకశిపుకి లేదు, కానీ ఆ పురుషుడు విష్ణువు అనేటువంటి పురుషుడు ధర్మక్రియా ద్విజక్రియామూల యజ్ఞ ధర్మమయ పుమాన్. దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. దేవతలకి, ఋషులకి, పితరులకి, అలాగే మిగతా ప్రాణులకి, ధర్మానికి కూడా దేవ ఋషి పితృ భూతానాం ధర్మస్య చ పరాయణం, అన్నిటికీ అందరికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు. ఇటువంటి వాడికి బలం ఈ క్రియల ద్వారా, ఈ ధర్మం ద్వారా, ఈ వ్యక్తుల ద్వారా అందుతోంది. మీరు వెళ్ళి గనక ఈ వ్యక్తుల్ని హింసిస్తే, ఈ క్రియలు ఆగిపోతే అతనికి బలం తగ్గిపోతుంది. బలం తగ్గిపోతే నేను అతని మీద గెలవగలను అని భ్రమపడి హిరణ్యకశిపువు ఈ మాట చెప్పాడు. విష్ణుర్ద్విజక్రియామూల యజ్ఞో ధర్మమయ పుమాన్ దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం అని. అందువల్ల ఏం చేయాలి మీరు? ఎత్ర ఎత్ర ద్విజాః గావః వేదాః వర్ణాశ్రమ క్రియాః తం తం జనపదం యాత సందీపయత విరశ్చత అనే పని చేయాలి అని వాళ్ళతో చెప్పాడు. ఎత్ర ఎత్ర, మీరు వెళ్ళండి, ప్రతి చోట వెతకండి. ఎత్ర ఎత్ర ద్విజాః, వేదాధ్యయనం చేసేటువంటి ఉపనయనమైన వాళ్ళు ఎవరున్నా సరే ఆ ప్రదేశానికి వెళ్ళండి. గావః, గోవులున్నటువంటి ప్రదేశానికి వెళ్ళండి. గోవులున్న చోట ఆ ప్రదేశం పవిత్రమవుతుంది. అవి పాలిస్తే ఆ పాలతో ఎన్నో వైదికమైన క్రియలు చేసుకోవచ్చు. వాటితో పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివి ఏవైనా సరే యజ్ఞక్రియలకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ గోవులు ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళండి. వేదాహ, ఎక్కడెక్కడైతే వేదాధ్యయనం జరుగుతోందో అక్కడెక్కడికెల్లా వెళ్ళండి. వర్ణాశ్రమ క్రియా, ఎక్కడెక్కడైతే వర్ణాలు, ఆశ్రమాలు, 4 వర్ణాలు 4 ఆశ్రమాలు, ఎవరి వర్ణాలకు ఎవరి ఆశ్రమాలకు తగ్గట్లుగా క్రియలు చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళండి. వెళ్ళి తంతం జనపదం యాత, ఆ ప్రాంతాలకు వెళ్ళి సందీపయత, ఉన్నవాడిని ఉన్నట్టుగా తగలపెట్టేయండి. వృశ్చత, దొరికిన వాడిని దొరికినట్లుగా నరికేసేయండి అని చెప్పాడు. మీరు వెళ్ళి భూలోకంలోకి వెళ్ళి భూలోకంలో వర్ణాశ్రమ ధర్మాలను పాడు చేసేయండి. వేదాధ్యయనాల్ని వాటిని పాడు చేసేయండి. ఆవుల్ని, ఈ వేదాధ్యేతల్ని వీళ్ళందరినీ కొట్టేసేయండి. చివరికి ఏ ధర్మక్రియ జరగకుండా ఎవరికి వారు వారి వర్ణాశ్రమ క్రియలను చేయకుండా చూసుకోండి. పైన శ్రీమన్ మహావిష్ణువుకు బలం తగ్గిపోతుంది అని పాపం వాకృచ్చాడు హిరణ్యకశిపువు. ఎత్ర ఎత్ర ద్విజా గావో వేదా వర్ణాశ్రమ క్రియా తంతం జనపదం యాత సందీపయత వృశ్చత అనేటువంటి ఈ శ్లోకంలో ఇలా చెప్పాడు. చెప్పి తన పనేదో తాను పైన చేద్దామనుకున్నాడు. ఈ లోపల వీళ్ళందరూ మహోత్సాహంగా ఇతితే భర్తృ నిర్దేశం ఆదాయ శిరసాదృతా తథా ప్రజానాం కదనం విదధు కదన ప్రియా. ఇది ఈ రకంగా భర్తృ నిర్దేశం, భర్త తమ రాజైనటువంటి హిరణ్యకశిపువు ఆదేశం ఇవ్వంగానే తే, ఆ రాక్షసులందరూ శిరసా ఆదృతా, ఈ అధర్మ వచనాలన్నిటినీ తలకాయ వంచి స్వీకరించారు. చాలా శ్రద్ధగా స్వీకరించారు. స్వీకరించడంలో పాపం వీళ్ళకేమీ రాజుగారు ఆ మాట అవునందామని ఇలాంటి అభిప్రాయాలు ఏం లేవు. రాజుగారు చెప్పింది పక్కవాడిని కొట్టమనటమే కదా, పక్కవాడిని కొట్టమంటే మనకు సంతోషమే కదా, అదే కదా మన మతం, పక్కవాడిని కొడితే పుణ్యం వస్తుందంటేనే కదా మనం మాట వింటాము అనుకుని కదన ప్రియాహ, పక్కవాడిని కష్టపెట్టడం అనేది ఇష్టం కాబట్టి వాళ్ళు వెంటనే శిరస ఆదృతాః ప్రజానాం కథనం విదధు, ఆయన చెప్పినట్లుగానే తథా ప్రజానాం, ప్రజలందరికీ కథనం, కష్టాన్ని విదధు చేశారు, కష్టాన్ని కష్టపెట్టారు. ఇది తే భర్తృనిర్దేశం ఆదాయ శిరసాదృతాః తథా ప్రజానాం కథనం విదధు కథన ప్రియాః. హిరణ్యకశిపు చెప్పినట్లుగానే భూలోకానికి వచ్చేశారు. వచ్చి పురగ్రామ వ్రజోద్యాన క్షేత్రారామాశ్రమాకరాన్ ఖేట కర్వట ఘోషాంశ్చ దదహు పత్తనాని చ, మొత్తం తగలబెట్టేశారు భూమిని అంతాను. పుర, కొన్ని
నగరాలను చేరారు, ఆ నగరాలను తగలబెట్టేశారు. పల్లెటూళ్ళకి వెళ్ళారు, పల్లెటూళ్ళని కూడా తగలబెట్టారు. వ్రజ అంటే గోవులను కట్టేసేటువంటి గోశాలలు, వాటిని తగలబెట్టేశారు. ఉద్యాన అంటే మానవులు చక్కగా ఎంటర్టైన్మెంట్కి నిర్మించుకునేటువంటి పార్క్స్, అలాంటి వాటిని తగలబెట్టేశారు. క్షేత్ర పొలాలు, వాటిని తగలబెట్టారు. ఆరామ అంటే సహజంగా ఏర్పడినటువంటి వనాలు, వాటిని తగలబెట్టేశారు. ఆశ్రమ ఋషులు నివాసం ఉండేటువంటి ఆశ్రమాలు. ఆకర రత్నాలు మొదలైనవి దొరికేటువంటి గనులు, వీటిని తగలబెట్టేశారు. కేట కేవలం వ్యవసాయమే ప్రధానంగా ఉంచుకునేటువంటి గ్రామాలు, వాటి మీద పడ్డారు. కర్బట లోయల్లో ఉండేటువంటి గ్రామాలు, వాటి మీద పడ్డారు. ఘోషాంశ గొల్లపల్లెల మీద పడ్డారు. పడి వీటన్నిటినీ దదహు కాల్చిపారేశారు. పత్తనానిచ చివరికి పెద్ద పెద్ద నగరాలను కూడా విడిచిపెట్టలేదు, వాటిని కూడా కాల్చేశారు. ఖేట పురగ్రామ వ్రజోద్యాన క్షేత్రారామాశ్రమాకరాన్ ఖేట ఖర్వట ఘోషాంశ్చ దదహు పత్తనానిచ. కేచిత్ ఖనిత్రైర్బిభిదుః సేతు ప్రాకారగోపురాన్ ఆజీవ్యాంశ్చిచ్ఛిదుర్వృక్షాన్ కేచిత్ పరశుపాణయః ప్రాదహన్ శరణాన్యేకే ప్రజానాం జ్వలితోల్ముఖైః అని 6 పాదాలుండేటువంటి ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో వాళ్ళు ఇంకా కూడా అన్యాయం చేశారు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. మామూలుగా శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి కదా, కానీ ఈ శ్లోకంలో మాత్రం 6 పాదాలు ఉన్నాయి. 6 పాదాలు ఉండేటువంటి ఈ శ్లోకంలో అన్నారు. కేచిత్ కొంతమంది ఖనిత్రైహి పలుగులు పారలు లాంటివి తీసుకున్నారు. తీసుకుని బిభిదుహు కనిపించిన దాన్ని కనిపించినట్టుగా పగలగొట్టేశారు. ఏ కనిపించినాయి? సేతు చిన్న చిన్న చెక్ డ్యామ్స్ లాంటివి కనిపించినాయి, వాటిని పగలగొట్టేశారు. ప్రాకారాలు ఆయా నగరాలకి రక్షణ గోడలు అవి ఉంటాయి కదా, వాటిని పగలగొట్టారు. గోపురాన్ అక్కడక్కడ అందంగా కట్టుకున్నటువంటి గోపురాలు అవన్నీ ఉంటే వాటిని కూడా పగలగొట్టారు. కొంతమంది కేచిత్ పరశుపాణయ గొడ్డళ్ళు తీసుకున్నారు. గొడ్డళ్ళు తీసుకుని ఆజీవ్యాన్ చిచ్ఛిదుహు వృక్షాన్ చాలామందికి ఉపకారం చేసేటువంటి చెట్లని నరికేసేశారు. ఆజీవ్యాన్ చాలామందికి ఉపకారం చేస్తాయి చెట్లు. చెట్లలో కొన్ని పళ్ళు కాయలు ఇవి ఇచ్చే ఉన్నాయి, అవి ఒక రకమైన ఉపకారం చేస్తాయి. పళ్ళు కాయలు లేకపోయినా నీడనిచ్చే అందరికీ ఆశ్రయంగా ఉండే వృక్షాలు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా ఒక రకమైన ఉపకారం చేస్తాయి. చెట్టు అంటే నీడనిస్తే అదే పెద్ద ఉపకారం. అలాంటి నీడని పళ్ళు కాయలు ఇలాంటి వాటిని ఇచ్చేటువంటి ఆజీవ్యాన్ వృక్షాలని చిచ్ఛిదుహు ఛేదించేశారు, నరికేశారు. కేచిత్ పరశుపాణయ. ఇంకొంతమంది జ్వలితోల్ముఖై మండుతున్నటువంటి కాగడాల్లాంటివి తీసుకున్నారు. తీసుకుని ప్రాదహన్ శరణాన్యేకే వీళ్ళు ప్రజల యొక్క శరణాన్ని నివాసాలంటే ఇళ్ళు, వాటిని కాల్చేసేశారు. కాగడాలతోనూ వాటితోనూ కాల్చేశారు. ప్రాదహన్ శరణాన్యేకే ప్రజానాం జ్వలితోన్ముఖై అని నారద మహర్షి గారు చెప్తున్నారు. కేచిత్ ఖనిత్రైర్బిభిదుః సేతు ప్రాకార గోపురాన్ ఆజీవ్యాంశ్చిచ్ఛిదుర్వృక్షాన్ కేచిత్ పరశుబాణయ ప్రాదహన్ శరణాన్యేకే ప్రజానాం జ్వలితోల్ముఖై. ఏవం విప్రకృతే లోకే దైత్యేంద్రానుచరైర్ముహుః దివం దేవాః పరిత్యజ్య భూమి చేరురలక్షితాః అని కూడా నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏవం విప్రకృతే లోకే ఇలా భూలోకానికి చాలా అపకారం చేశారు ఈ రాక్షసులందరూ చేరి. ఇంత అపకారం ఇక్కడ జరుగుతుంటే దైత్యేంద్రానుచరై దైత్యులకి ఇంద్రుడు అంటే రాజు హిరణ్యకశిపువు, ఆయనకి అనుచరులు, ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి రాక్షసులు, వీళ్ళు ఒకసారి కాదు 2 సార్లు కాదు మళ్ళీ 15 సార్లు 16 సార్లు అన్నట్టుగా మీద పడి తెగబడి కొడుతూ ఉంటే భూలోకం అంతా అతలాకుతలం అయిపోయింది. భూలోకం అతలాకుతలం కావడంలో ఏమీ ఆశ్చర్యం లేదు, స్వర్గమే అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే భూమిలో ఏ ధర్మకార్యము జరగటం లేదు. ధర్మకార్యం జరగపోవటం వలన భూమి నుంచి స్వర్గానికి ఆహారం అనేది అందటం లేక దివం దేవా పరిత్యజ్య దేవతలందరూ స్వర్గాన్ని వదిలిపెట్టి పారిపోవలసి వచ్చింది.
అక్కడ ఉంటే ఆహారమే లేదు, అక్కడ ఉంటే ఆకలికి మలమల మాడిపోవాల్సి వస్తోంది అనే పరిస్థితి వచ్చేసింది. దాంతో అసలు మనకి ఆహారాన్ని అందించేటువంటి భూమిలో ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవటానిక అన్నట్లుగా వీళ్ళు భువి చేరుహు, భూమికి దిగిపోయారు. అయితే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్నాయి హిరణ్యకశిపువి. అందుకని కనిపిస్తే ఈ రాక్షసులు ఏమైనా చేస్తారేమో అని భయపడి అలక్షిత, కనిపించకుండా తిరుగుతూ వచ్చారు. స్వర్గంలో నివాసం ఉండలేరు, భూమి మీద కూడా ప్రకటంగా తిరగలేరు. అలాంటి పరిస్థితికి వచ్చేశారు, చాలా కష్టస్థితికి వచ్చేశారు అని చెప్తున్నారు. ఏవం విప్రకృతే లోకే దైత్యేంద్రానుచరైర్ముహు దివం దేవా పరిత్యజ్య భువి చేరురలక్షితా అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంకా పైన ఈ హిరణ్యకశిపువు ఏం చేశాడు, తర్వాత ఏమేం జరిగింది అనే విషయాన్ని నారద మహర్షి గారి మాటల్లో మనం విందాము. ఆశ్చర్యం, ఈ హిరణ్యకశిపువు మనం అనుకున్నట్లుగా పూర్తి సున్నా జీరో నాలెడ్జ్ వాడేం కాడు. ఇతనికి పరమాత్మతత్వం మీద కాస్తంత అవగాహన ఉంది. కానీ ఆ అవగాహనని ఇతని యొక్క కోపం అనేది కమ్మేసింది, కోపం డామినేట్ చేసింది. దాంతో వివేకం అనేది పోయింది. పరమాత్మ శ్రీహరి సముడు అని అంటున్నాడు. సముడు అని మాత్రమే కాకుండా తేజస్వభావుడు అంటున్నాడు. మాయావనౌక సహా అని కూడా అంటున్నాడు. మాయారూపాన్ని ధరించగలిగిన వాడు అని కూడా అంటున్నాడు. అదే సమయంలో తన సమస్వభావాన్ని కోల్పోయాడు అని నిందిస్తున్నాడు. నిందించడానికి కారణమేమో కోపం, కానీ అతనికి అవగాహన అనేది మాత్రం తప్పనిసరిగా ఉంది అని తస్య సమస్వభావస్య అని చక్కగానే చెప్తున్నాడు. సమేనాప్యుపధావనై, ఇలాంటి పదాలు చక్కగానే సగం వరకు లేదా పావు వరకు చక్కగానే వాడుతున్నాడు. సో పరమాత్మతత్వం మీద కొంత అవగాహన ఉన్నవాడే అయినా సరే ఇప్పుడు కోపం అనేటువంటి ఒక దుష్ట స్వభావం అనేది డామినేట్ చేయటంతో ఆ అవగాహనను మొత్తం కమ్మేసుకుని దాన్ని పక్కకు తోరేసి పరమాత్మే తన స్వభావాన్ని కోల్పోయాడు, పరమాత్మే తనను సేవించే వాళ్ళ పట్ల పక్షపాత ధోరణితో ఉన్నాడు అని ఆయన మీద లేనిపోని నిందారోపణలు చేస్తున్నాడు. ఒకవేళ కొంచెం జాగ్రత్తగా చూస్తే తనను సేవించే వారి పట్ల పక్షపాత ధోరణితో ఉన్నాడు అనేది కూడా పరమాత్మకు నింద ఏమీ కాదు, అది గుణమే అవ్వాలి. సేవించే వాళ్ళని కనుక ఆయన పక్షపాతంతో చూడకపోతే ఎవరు సేవిస్తారు, ఎందుకు సేవిస్తారు, ఎందుకని సేవించాలి అని చాలా ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి సేవించే వారి పట్ల పక్షపాత ధోరణి అనేది కూడా తప్పు కాకపోవచ్చు, కానీ ఇతనికి మాత్రం తప్పు అని అనిపిస్తోంది. పరమాత్మ యొక్క స్వభావం ఆయన కోల్పోయాడు అనేటువంటి భ్రమ కూడా ఇతనికి కలుగుతోంది. దీన్ని బట్టి మనకు తెలిసేది, మనలో గనక ఏదైనా ఒక దుష్ట స్వభావం ఉంటే, మనలో గనక కోపం కానీ మరొకటి కానీ కూడని స్వభావం, రజోగుణ ప్రభావం కానీ తమోగుణ ప్రభావం కానీ ఉంటే మనకు ఉండేటువంటి అవగాహనలు చిన్న చిన్న అవగాహనలు కావచ్చు, పెద్ద పెద్ద అవగాహనలు కావచ్చు, మరుగున పడిపోయేందుకు ఆస్కారం ఉంది. మనలో ఉండేటువంటి వివేకం మరుగున పడిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కోపంతో మనకున్న వివేకాన్ని, మనకున్నటువంటి అవగాహనని, మంచి స్వభావాన్ని మరుగున పడేటట్లు చేసుకోకూడదు అనటానికి ప్రాథమికంగా హిరణ్యకశిపువుని మనం ప్రత్యుదాహరణగా తీసుకోవచ్చు. తీసుకుని మనం మన వివేకాన్ని రక్షించుకోవాలి, ఉన్న వివేకం పెరిగేటట్లు చూసుకోవాలి, ఉన్న అవగాహన రోజు రోజుకి పెరిగేటట్లు చూసుకోవాలి. అంతే తప్ప మరుగున పడిపోయేటట్లు మాత్రం ఉండకూడదు అనే తీరులో ప్రయత్నం చేసుకోవాలి. అలాంటి ప్రయత్నానికి సహకరించవలసిందిగా, మనలో ఏమాత్రం వివేకం అనేటువంటి నిపురవ ఉన్నా దాన్ని ఒక మహాగ్నిగా తయారు చేయవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే సప్తమస్కంధే ద్వితీయోऽధ్యాయः. శ్రీనారద ఉవాచ భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా హిరణ్యకశిపూ రాజన్ పర్యతప్యత్ రుషా శుచా ఆహ ఛేదం రుషా పూర్ణః సందష్ట దశన ఛదః
कोपोज्ज्वलद्भ्यां चक्षुर्भ्यां निरीक्षन् धूम्रमम्बरम् कराळदंष्ट्रोग्रदृष्ट्या दुष्प्रेक्ष्य भ्रुकुटीमुखः शूलमुद्यम्य सदसि दानवानिदमब्रवीत् भो भो दानव दैतेयाः द्विमूर्धन् त्र्यक्ष शम्बरा शतबाहो हयग्रीव नमुचे पाक इल्बला विप्रचित्ते मम वचः पुलोमन् शकुनादयः शृणुतानन्तरं सर्वे क्रियतामाशु मा चिरम् सपत्नैर्घातितः क्षुद्रैः भ्राता मे दयितः सुहृत् पार्ष्णिग्राहेण हरिणा समेनाप्युपधावनैः तस्य त्यक्तस्वभावस्य घृणेर्मायावनौकसः भजन्तं भजमानस्य बालस्येवास्थिरात्मनः मच्छूलभिन्नग्रीवस्य भूरिणा रुधिरेण वै असृक्प्रियं तर्पयिष्ये भ्रातरं मे गतव्यथः तस्मिन् कूटे हिते नष्टे कृत्तमूले वनस्पतौ विटपा इव शुष्यन्ति विष्णुप्राणादिवौकसः तावद्यात भुवं यूयं ब्रह्म क्षत्र समेधितां सूदयध्वं तपो यज्ञ स्वाध्याय व्रतदानिनः विष्णुर्द्विजक्रियामूलो यज्ञो धर्ममयः पुमान् देवर्षि पितृभूतानां धर्मस्य च परायणम् यत्र यत्र द्विजा गावो वेदा वर्णाश्रम क्रियाः तन्तं जनपदं यात सन्दीपयत वृश्चत इति ते भर्तृनिर्देशम् आदाय शिरसा धृताः तथा प्रजानां कदनं विदधुः कदनप्रियाः पुरग्रामव्रजोद्यान क्षेत्रारामाश्रमाकरान् खेटखर्वटघोषांश्च ददहुः
पत्तनानि च केचित् खनित्रैर्बिभिदुः सेतुप्राकार गोपुरान् आजीव्यांश्चिच्छिदुर्वृक्षान् केचित् परशुपाणयः प्रादहञ्चरणान्येके प्रजानाञ्ज्वलितोल्मुखैः एवं विप्रकृते लोके दैत्येन्द्रानुचरैर्मुहुः दिवं देवाः परित्यज्य भुवि चेरुरलक्षिताः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे द्वितीयाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।